హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు మూవీ టాక్స్. దీపిక సిస్టంపై సంచలన కామెంట్స్ చేసిన హీరోలు. ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ గా వైరల్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది దీపిక పదుకొనే అని చెప్పాలి. కొన్ని సినిమాల నుంచి ఆమెను తొలగించడం, ఆమె పెట్టిన కండిషన్స్ వంటివి వైరల్ గా మారాయి. అయితే అవి అప్పటికి టాక్ మాత్రమే. కానీ అసలు దీనిపై ఆమె ఓపెన్ అయ్యి మళ్ళీ చేసిన పనులు షాకింగ్ కామెంట్స్ గా వైరల్ గా మారాయి. దీనితో ఆమె కేవలం 8 గంటలు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటారని చెప్పింది. అయితే ఇండియన్ సినిమా దగ్గర ఎంతో మంది సూపర్ స్టార్ హీరోలు కూడా కేవలం 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తారు. వీకెండ్ షూటింగ్ లో పాల్గొనరు. ఈ విషయం ఎందుకు హెడ్లైన్స్ ఎక్కలేదు అనేది మాత్రం అర్థం కాదని ఆమె తెలిపింది. అంతేకాకుండా ఇండియన్ సినిమాపై కూడా పలు సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. మన ఇండస్ట్రీ ఒక వ్యవస్థ లేని ఇండస్ట్రీ అని, ఒక సిస్టమ్ ఇక్కడ నుండి తీసుకురావాలని ఆమె కామెంట్స్ చేయడం జరిగింది. దీనితో తన నుంచి ఈ షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సుకుమార్ తో రామ్ చరణ్ మొదలు పెడతాడా లేదా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రం పూణేలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సన్నా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు తప్పక ఫాలో అవుతున్నారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 2026లో ప్రారంభం కానుందని తెలుస్తుంది. పెద్ద షూటింగ్ జనవరి 2026 వరకు కొనసాగడంతో ఆ తర్వాత సుకుమార్ కొత్త చిత్రంపై కేర్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరోసారి ఈ కాంబినేషన్ సినిమా రావడంతో ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. భారీ ఈవెంట్ తో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు టైటిల్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా? ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఊహాతీత హైప్ ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల భారీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి నవంబర్ లో రానున్న బిగ్ అప్డేట్ కోసం ఇప్పుడు నుంచే హడావిడి కూడా స్టార్ట్ చేశారు. అయితే నవంబర్ లో ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం మేకర్స్ భారీ ప్లానింగ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. హైదరాబాద్ లోనే ఒక గ్రౌండ్ ఈవెంట్ ని సెట్ చేసి అందులో సినిమా టైటిల్ ఇంకా మహేష్ ఫస్ట్ లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉన్నట్టు వినిపిస్తుంది. ఇక ఈవెంట్ ని మేకర్స్ నవంబర్ 16న ప్లాన్ చేసినట్లుగా వినిపిస్తుంది. సో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా క్రేజీ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పారు. మరి సెన్సేషనల్ కలయిక ఎలాంటి ట్రీట్ ని ప్రామిస్ చేస్తారో చూడాలి.